అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆసక్తి వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మనం ఈ యొక్క నచికేతుడి యమధర్మరాజుతో మాట్లాడుతున్నటువంటి దాని గురించి మనం వినటం జరుగుతోంది. దేని గురించి అయితే వినడానికి అనేకులు ఉత్సాహపడతారో అటువంటి విషయమేనయ్యా ఈ ఆత్మ అనేటువంటిది. ఈ ఆత్మని గురించినటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళకి ఆత్మ అంటే ఏమిటో కూడా వీళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. ఈ అవగాహన లేకుండా ఆత్మని గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వినటం మూలంగా అనేక సందేహాలు ఉత్పన్నమవుతాయి. ఆత్మని తెలుసుకున్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళు చెప్పేటువంటివి ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఆకర్షించేటట్లుగా ఉంటాయి తప్పితే ఏదో కట్టుకథలు చెప్పినట్లుగా ఉండవు. కనుక ఈ ఆత్మ అనేటువంటి దానికి తెలుసుకోవటం అనేటువంటి విషయం చాలా కష్టమైనటువంటి విషయము. ఈ మామూలు వాళ్ళకి ఇది అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటిది కాదు. ఉన్నతమైనటువంటి వాళ్ళకి మాత్రమే, విద్యలో అధికులైనటువంటి వారికి మాత్రమే, అవిద్య లేని వారికి మాత్రమే ఈ ఆత్మ అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది తప్పితే ఆత్మని గురించి మిగిలినటువంటి వాళ్ళు ఎవరూ కూడా చెప్పలేరు. మనుషులు చెప్పే మార్గము ద్వారా ఈ ఆత్మను తెలుసుకోలేము. ఈ మనుషులు ఆత్మ పొడుగ్గా ఉంటుంది, లేకపోతే వెడల్పుగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది అని ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళ ద్వారా మనం ఈ ఆత్మను తెలుసుకోలేము. ఆత్మానుభూతి పొందని వ్యక్తి ఉపదేశాలు పాటిస్తే, అసలు ఆత్మ అంటే ఏంటో తెలియలేనటువంటి వారు చెప్పేటువంటి మాటల్ని కానీ మనం వినటం ప్రారంభిస్తే అది గందరగోళంగా ఉంటుందయ్యా. ఆత్మ అనేటువంటిది అణువు కన్నా పరమాణువు కన్నా కూడా చాలా సూక్ష్మమైనటువంటిది. ఇది తర్కానికి అందదు. దీన్ని తర్కంతో కానీ ఒక వస్తువుతో కానీ దీన్ని పట్టుకోవటం అనేటువంటి చాలా అసంభవమైనటువంటి విషయము. ఆత్మ వివరణతో అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటి విషయము. ఆత్మ గురించి వివరణ చేద్దాము అని చెప్పేసి ప్రయత్నిస్తే ఈ ఆత్మ వివరణతో అర్థం చేసుకోవటం అనేటువంటిది మామూలు మధ్యస్థులైనటువంటి వారికి ఇది చాలా కష్టమైనటువంటి విషయము. ఇది కళ్ళు మూసుకుని కూర్చున్నంత మాత్రం చేత ధ్యానం చేస్తే తెలిసేటువంటి విషయం కాదు. అలాగే మంత్రజపం చేస్తూ దీన్ని ఏదో తెలుసుకుంటాను అని చెప్పేసారు అనుకుంటే కూడా ఇది తెలిసేటువంటి విషయం కాదు. ఇది శబ్దానికి అందదు, ఇది ధ్యానానికి ఇది కనిపించదు. ఆత్మ అవగతం చేసుకున్నవాడు ఆ యొక్క ఆత్మని గురించి చెప్పటానికి ప్రయత్నిస్తే మాత్రమే అర్థమవుతుంది తప్పితే ఆత్మ అవగతం లేనటువంటి వాడు ఈ ఆత్మని గురించి ప్రారంభిస్తే ఆ మార్గం శ్రేయో మార్గం కాదు. ఆ మార్గంలో వెళ్ళేవాడికి దాన్ని అంత సులభంగా పొందుతాడని కూడా మనం చెప్పలేము.
ఉదాహరణగా తీసుకున్నట్టయితే పురము అనేటువంటి దాన్ని ఈ యొక్క ఉత్తముడైనటువంటి విరాట్ పురుషుడు ఉండేటువంటి ప్రదేశాన్ని పురము అని చెప్పేసి అని అంటారు. ఈ పురంలో జీవేశ్వరుడు నివసించుటకు ఏర్పడిన ఈ దేహమే ప్రపంచమును పురమని చెప్పుదురు. ఈ యొక్క విరాట్ పురుషుడి తాలూకు ప్రతినిధి అయినటువంటి ఈ జీవానికి ఈశ్వరుడైనటువంటి వాడు నివసించటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశాన్ని దేహము అని చెప్పేసి అని చెప్తారు. ఈ దేహాన్నే ఉపాధులు అని చెప్పేసని కూడా ఈ దేహాన్ని పిలవటం జరుగుతూ ఉంటుంది. ఈ ఉపాధులు అనేటువంటి వాటిలో ఉండేటువంటి వాడు ఎవరంటే జీవేశ్వరుడు అనేటువంటి వాడు మాత్రమే నివసిస్తాడు. ఆ పురము ఈ జీవేశ్వరుడు నివసించేటువంటి ఈ ఒక్క పురాన్ని అయోధ్య అని చెప్పేసని దీనికి ఇంకొక పేరుందయ్యా. ఈ పురానికి అయోగ్యులైనటువంటి వాళ్ళు, వీరులు కానటువంటి వాళ్ళు, యోధులు కానటువంటి వాళ్ళు ఈ యొక్క పురములో జనించరు. ఈ పురములో జనించాలి అంటే ఈ అయోధ్య అనేటువంటి ఈ యొక్క పురంలో అంటే పుట్టుక జరగాలి అంటే ఈ అయోధ్య అనేటువంటి పురంలో పుట్టేటువంటి వాడికి స్వప్రయోజనములైనటువంటివి ఏవి కూడా అతనికి ఉండవు. నాకు ఈ పని కావాలి అనేటువంటి స్వార్థంతో మాత్రము ఇతడు ఉండడు. అటువంటి వాడు అయోధ్యలో పుట్టాడు. జీవులు అనేక జన్మముల పుణ్యముచే ఈశ్వరానుగ్రహముచే ఆ అయోధ్యాపురములో ప్రవేశించగలుగుతాడు. ఈ అయోధ్య అనేటువంటి దాన్ని ఈ యొక్క జీవరాశులు పుట్టేటువంటి స్థలం ఏదైతే ఉందో బ్రహ్మస్థానము అనేటువంటి దాన్ని చెప్పినటువంటిది. ఈశ్వరానుగ్రహముచే ఆ యోధ్యాపురంలో ప్రవేశించగలుగుతారు. ఆ యోనిలోనికి ప్రవేశించటం వీళ్ళకి సాధ్యమవుతుంది. మిగిలినటువంటి వాళ్ళకి ఆ యోని ప్రవేశము ఉండదయ్యా అని చెప్పేసి చెప్తూ, అయోధ్య అనేటువంటిది ఆత్మస్థానము. దీనికి మరొక అర్థము కలదు. ఈ అయోధ్య అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ జీవుడు ప్రాణము ఈ యోని నుంచి ప్రవేశిస్తారు. బ్రహ్మస్థానం నుంచి ప్రవేశించిన బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించినటువంటి ఈ ఒక్క ఆత్మ కూడా ఆ యొక్క అండంలో ప్రవేశించి ఆ యొక్క యోని స్థానంలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంకొక అర్థంతో ఏమైనా పిలుస్తారంటే అయోధ్య అని చెప్పేసి అని పిలుస్తారయ్యా. ఈ దేహ ప్రపంచమంతా కూడా మనస్సు అనేటువంటి సంకల్పము చేత నిర్మించుకున్నటువంటిది. కానీ దీన్ని మనునిర్మితము అయినటువంటి దేహం అని చెప్పేసని దీనికి ఈ యొక్క దేహానికి ఉపాధి అనేటువంటిది చెప్పవలసి వస్తుంది. మనస్సే దేహానికి ముఖ్యమైనటువంటిది. ఉపాధులన్నింటికీ కూడా మనస్సు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇటువంటి మనస్సుని ఈ యొక్క మనువు అనేటువంటి అతని చేత నిర్మించబడినటువంటిది. ఈ మనస్సు అనేటువంటిది ఈ దేహాన్ని పరిపాలించటానికి ఉన్నటువంటిదయ్యా. ఈ యొక్క మనస్సు జీవేశ్వరుడిని కూడా తన తాలూకు ఆధీనంలోకి తీసుకుంటుంది. నిజం చెప్పాలంటే జీవుడి చేత ఈ దేహం పరిపాలించబడాలి. కానీ జీవేశ్వరుడు అనేటువంటి జీవుడు సమర్థుడు కానప్పుడు
ఈ యొక్క మనస్సే ఆ యొక్క జీవుడిని తన ఆధీనంలోకి తీసుకుని ఈ యొక్క దేహ పరిపాలనంతటినీ కూడా ఈ యొక్క మనస్సే చూస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి మనుపురం అని కూడా చెప్పేసని ఇంకొక పేరు ఉంది. ఈ యొక్క దేహాలన్నీ కూడా, అంటే ఈ ఉపాధులన్నీ కూడా జంతు దేహాలు కావచ్చు, మిగిలినటువంటివి పశుపక్షాది దేహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉపాధి కిందకే వస్తాయి. ఈ ఉపాధులన్నింటిలో కూడా మనువు తాలూకు చెప్పినటువంటి మనుధర్మశాస్త్రము వీటికి వర్తిస్తుంది అని చెప్పటం జరిగింది. మనస్సు అనేటువంటిది లేనప్పుడు మనువు అనేటువంటి వాడు కూడా లేరయ్యా. ఈ 14 మంది మనువులు కూడా ఈ ఒక 4 యుగాల్ని వీళ్ళు పాలిస్తున్నారని చెప్పేటప్పుడు ఈ 14 మంది కలిపి ఈ ఒక 4 మహాయుగాల్ని ప్రారంభిస్తున్నారు. ఈ మనువు లేనప్పుడు మనస్థిమితమే లేదు. ఈ మనస్థిమితమే లేనప్పుడు మానవుడే లేడు. మానవుడే లేనప్పుడు అయోధ్య లేదు, ఆత్మరూపము లేదు, గుణత్రయము లేదు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా కడు జాగరూకతతో అధ్యయనం చేయాలన్నప్పుడు ఏవో కథలలాగా కాకుండా వీటి యందు ముఖ్యమైనటువంటి మనస్సుని కేంద్రీకృతం చేసి, బుద్ధిని తనువుని కేంద్రీకృతం చేసి ఈ యొక్క వేదానికి సంబంధించినటువంటి ఈ విద్యని వినవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇది ఏదో కథాగమనంలో లాగా అయోధ్యలో రాముడు పుట్టాడు, శివధనుస్సు విరిచి సీతను వివాహం చేసుకున్నాడు, అక్కడి నుంచి అరణ్యానికి వచ్చాడు, ఆ అరణ్యంలో నుంచి ఆ అరణ్యవాసం చేస్తుండగా సీతని రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ ఎత్తుకుని వెళ్ళిపోయినప్పుడు ఈ రాముడు వెళ్ళి ఆ యొక్క రావణాసురుని సంహరించి, అది కూడా బ్రహ్మాస్త్రంతో సంహరించి ఆ యొక్క సీతని తీసుకుని వచ్చేశారు అనేటువంటిది ఇది రామాయణంలో చెప్పేటువంటి బాహ్యంగా కనిపించేటువంటి కథ. ఇటువంటి కథ ఎందరు చెప్పినా కూడా ఈ యొక్క కథలో ఏ విధమైనటువంటి మార్పు చేర్పులు ఉండవు. ఈ కథని మన తాత ముత్తాతలు విన్నారు, మన తల్లిదండ్రులు విన్నారు, వాళ్ళ తర్వాత మనం వింటున్నాము. మన తర్వాత కూడా ఇదే కథని, ఇదే రామాయణాన్ని వినటం జరుగుతుంది. కానీ ఇక్కడ వాల్మీకి మహర్షి అయినటువంటి ఆ ఒక మహర్షి ఈ రామాయణాన్ని ఈ కథాగమనం గురించేనా రాసినటువంటిది. ఈ కథ చెప్పటం గురించే రామాయణం రాసి ఉన్నట్లయితే వాల్మీకి అంతకాలము తపస్సు చేయవలసినటువంటి పని లేదు. వాల్మీకము అంటే అతను ఆ ఒక తపస్సు చేయటానికి పట్టినటువంటి కాలానికి అతని చుట్టూతా కూడా పుట్టలు వచ్చేట మూలంగా వాల్మీకము అనేటువంటిది అంటే పుట్ట అనేటువంటి అర్థం వస్తుంది. అలాంటి పుట్టల్లో నుంచి వచ్చినటువంటి కాడు కాబట్టి ఈయన్ని వాల్మీకి మహర్షి అని చెప్పేసి చెప్పటం జరిగింది. యమధర్మరాజా, వేదంలో భద్ర అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ఏదైతే నాశనం లేకుండా వినాశనం లేకుండా ఉండేటువంటి పదార్థం ఉందో ఆ ఒక్క పదార్థాన్ని ఈ ఒక్క భద్ర అనేటువంటి మాటతో ఈ ఒక్క శబ్దంతో చెప్తారు. దీన్ని సంస్కృతంలోకి తీసుకొచ్చేటప్పటికీ దీన్ని ఏం చేశారంటే రామభద్ర అనేటువంటి మాట కింద మార్చటం జరిగింది. ఈ సంస్కృత శబ్దాల్లోకి వచ్చేటప్పటికీ
అకారాంత పుల్లింగు రామశబ్ద అనేటువంటి శబ్దం ఉండటం మూలంగా ఈ భద్రమైనటువంటి దానికి రామ అనేటువంటి దీన్ని కలిపి రామభద్ర అనేటువంటిది ఏంటంటే, ఇది ఈ రామభద్ర అనేటువంటిది ఎప్పటికీ కూడా వినాశనము జరగదు, నాశనము లేనటువంటి పదము. ఇది ఈ యొక్క ధ్వనిలో నుంచి వచ్చినటువంటిది ఈ భద్ర అనేటువంటిది. దానికి రామ అనేటువంటి మాటని సంస్కృతంలో కలిపి రామభద్ర అనేటువంటి పదంగా మార్చి దీనికి శబ్దార్థంగా ఈ యొక్క అకారాంత పుల్లింగు రామశబ్ద ఏ రామ రామ రామేభ్యో రామభ్య అనేటువంటివి చెప్పటం జరుగుతుందయ్యా. ఈ యొక్క రాముడు అనేటువంటి వాడు విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపమేను కనుక విరాట్ పురుషుడైనటువంటి వాడికి ఎటువంటి భద్రత ఉందో అటువంటి భద్రతే రాముడికి కూడా ఉందయ్యా. ఈ సీత అనేటువంటిది ప్రకృతిని సీత అని చెప్పి సంబోధించటం జరిగింది. ఈ సీత అనేటువంటి శబ్దంతో జరగటం మూలంగా ఈ సీత అనేటువంటిది దానికి కూడా ఈ యొక్క సంస్కృతంలో శబ్దం ఉంది. ఇకారాంత పుల్లింగో అని చెప్పేసరి ఇలాగా ఈ యొక్క ఉకారాంత పుల్లింగో మకారాంత పుల్లింగో ఇకారాంత పుల్లింగో స్త్రీ శబ్ద అని చెప్పేసి ఇలాగా ఈ శబ్దాలన్నింటినీ కూడా సంస్కృత భాషలో తీసుకుని చెప్పటం జరిగింది. ఈ సీత అనేటువంటి శబ్దం ఏంటంటే వధించబడనటువంటిది. అంటే ఈ భద్రమైనటువంటి పదార్థానికి ఎటువంటి అవన్నీ ఉన్నాయో అలాగే ఈ సీత అనేటువంటి పదం ఉపయోగించినటువంటి ఈ ప్రకృతి కూడా ఎప్పుడూ కూడా నాశనం చెందదు. దీన్ని ఎవరూ కూడా వధించలేరు. ఇక్కడ రాముడు ఆ ఒక లంకకి బయట కూర్చుని కపులందరితో కూర్చుంటుండగా ఇది పుక్కుటి పురాణంగా చెప్తూ ఉంటారు. సీతని తీసుకొచ్చి రావణాసుడు ఆవిడని వధించినట్లుగా ఆ యొక్క సన్నివేశాన్ని చూపించడం జరిగింది అని చెప్పేశాను. మిగిలిన కపులందరూ కూడా అయ్యో రావణాసురుడు మన ఎదురుకుండానే వచ్చి ఈ సీతని వధించడం జరిగింది, ఇంత యుద్ధం మనం ఎందుకు చేస్తున్నాము, సీతని తీసుకుని మళ్ళీ ఈ ఒక అయోధ్యకి వెళ్ళిపోవాలని కదా మనం చేస్తున్నటువంటి ప్రయత్నము. ఇటువంటి ప్రయత్నంలో ఈ రావణాసురుడు సీతని వధించడం జరిగింది అని చెప్పేసని ఈ సుగ్రీవుడు మొదలుకొని అందరూ కూడా అనుకున్నారు. కానీ అనుకోని వారు ఎవరంటే హనుమ ఒకడు, రామభద్రుడు ఒకడు. ఆ యొక్క దృశ్యాన్ని చూసిన సీత వధించబడదు, సీతకి మరణము లేదు. ఎందుకు మరణము లేదు అనేటువంటిది ఏంటంటే ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి దానికి ప్రకృతికి మరణం అనేటువంటిది లేదు అనేటువంటి విషయం ఇక్కడ ఈ రామభద్రుడైనటువంటి ఈ సంస్కృత పదంలో ఉన్నటువంటి భద్రుడైనటువంటి వేదార్థమైనటువంటి ఈ భద్రుడికి తెలిసింది. ఇది మిగిలిన వాళ్ళకి ఇది తెలియలేదు. అయితే ఈ యొక్క రామాయణాన్ని రచించేటప్పుడు ఈ రామాయణ గ్రంథకర్త అయినటువంటి ఈ యొక్క వాల్మీకి మహర్షి రాసేటప్పుడు ఈయన ఎలా తీసుకున్నారు అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఒక నిషాధుడు అనేటువంటి వాడు, అంటే ఒక బోయవాడు, ఆ ఒక్క పక్షుల్ని కొట్టడానికి అన్నట్టుగా వాడి వృత్తే పక్షుల్ని కొట్టడము అనేటువంటి వృత్తిలో రావటం జరిగింది. నేను నిన్న కూడా చెప్పాను, నిషాదుడు అంటే ఇది విష్ణువు తాలూకు నామధేయాల్లో ఒకటి అయినటువంటిది. ఇక్కడ విషయ పరిజ్ఞానం ఏంటయ్యా అని అంటే
ఒకటే వస్తువు అంతటా వ్యాపించి ఉన్నది. ఉదాహరణ తీసుకున్నట్టయితే ఒక ఈతాకులతో అల్లినటువంటి చేప ఈతాకుల చేప అనేటువంటిది ఈత చేప అని చెప్పేసి అంటారు. ఒక ఈతాకు తీసుకుని దానికి మరొక ఆకు పెట్టి దాన్ని మడిచి దానికి ఇంకో ఆకుని కలిపి ఇలాగా దాన్ని అల్లుకు రావటం జరగటంతో దాన్ని ఈతాకుల చేప అంటారు. అలాగే తాటి ఆకులతో కూడా తాటాకు చేప చేస్తారు. అలాగే ప్లాస్టిక్తో కూడా బుట్టలు కానీ చేపలు కానీ తయారు చేయడం జరుగుతుంది. తీసుకునేటప్పుడు ఒక నాటు తీసుకుని రెండో దాన్ని అంటే ఒకటి తీసుకుని రెండో దానికి కలిపి ముడివేయటంతో నాటు అని చెప్పేసి అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. అట్లాగే ఇక్కడ ఏకైక పదార్థం విరాట్ పురుషుడు. ఈ విరాట్ పురుషుడే ప్రకృతిని సృజించడం జరిగింది. ప్రకృతిని సృష్టించిన తర్వాత ఈ విరాట్ పురుషుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళని సృష్టించి ఈ యొక్క విరాట్ పురుషుడే ఈ బ్రహ్మకి మిగిలినటువంటి వాళ్ళని కూడా నీవే సృష్టి చెయ్యి అని చెప్పేసని విరాట్ పురుషుడు బ్రహ్మకి ఈ విషయాన్ని చెప్పటం జరిగింది. ఈ బ్రహ్మ అనేటువంటి పదార్థాన్ని మనం ఈ యొక్క ప్రకృతిలోకి తీసుకోవటం జరిగింది. బ్రహ్మ కానీ విష్ణువు కానీ శివుడు కానీ ఈ మూడు కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి ఆవల లేవు, ఇవి ప్రకృతిలోనే ఉన్నాయి. ఈ ప్రకృతిలో ఉండటం మూలంగా ఇవి పశుపక్షాదులే కానీ మిగిలినటువంటి చరాచర జీవులన్నింటికి కూడా సృష్టి జరగాలి అనేటువంటి స్థితికి స్థానం ఏమిటయ్యా అంటే మాతృస్థానమైనటువంటి యోని పదార్థాన్ని మాత్రమే తీసుకోవటం జరిగింది. ఈ యోనినే అయోధ్య అని చెప్పేటువంటి పేరుతో ఈ యొక్క వేదం చెప్తోంది. దీన్నే ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ ఉపనిషత్తులు చెప్పేటువంటి దాన్నే తీసుకొని ఈ ఒక పురాణము రాసేటువంటి పురాణాన్ని చెప్పేటువంటి వాళ్ళు దాన్ని మిగిలిన విషయాలు మర్చిపోయినా అయోధ్య అనేటువంటి మాట మాత్రం మర్చిపోకుండా రాముడు అయోధ్యలోనే పుట్టాడు అనేటువంటి విషయం చెప్పటం జరుగుతుంది. ప్రతి జీవరాశి కూడా అయోధ్యలోనే పుడతాయి. ఆ యో నీ అనేటువంటి దానికి ఝ కింద మార్చటం ఇది శబ్దాంతరంగా జరిగినటువంటిది కనుక ఈ అయోధ్యలోనే ప్రతి జీవరాశి కూడా ఉద్భవించాలి అనేటువంటిది ఇది వేదం చెప్తున్నటువంటి విషయము. ఇక్కడ పుట్టేటువంటివి కూడా అసమర్థమైనటువంటివి కావు, సమర్థమైనటువంటివి, స్వార్థము లేనటువంటివి. ఇటువంటివన్నీ కొంటే మేలు రకమైనటువంటివి మాత్రము ఉత్పత్తి జరిగేటువంటి స్థానం ఏదైతే ఉందో దానిని అయోధ్య అని చెప్పేసని చెప్పటం జరుగుతోంది అని చెప్పేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటం జరుగుతోంది. అయితే ఈ యొక్క దీన్ని ఈ అయోధ్యని ఈ జీవుడు ప్రాణము మాత్రమే కాకుండా ఈ ఒక అయోధ్యలోకి ఈ గర్భస్థ శిశువుగా ఉంటున్నప్పుడు ఈ ఆత్మ కూడా ఈ జీవుడు ప్రాణంతో కలిసి ఉండటం మూలంగా అక్కడ దాన్ని కూడా అయోధ్య అని చెప్పేసని వేదం చెప్తోంది అని చెప్పేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటం జరుగుతోంది. ఇవి ఏవీ తెలియకుండా రామాయణాన్ని మనం ప్రారంభిస్తే ఈ యొక్క రామాయణంలో ఉన్నటువంటి విషయాలు మనకి పూర్తిగా అర్థం కాదు. ఇది వేద పరిభాషకి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఈ వేదంలో ఉన్నటువంటి విషయాల్ని మనం తెలుసుకోకుండా రామాయణాన్ని ప్రారంభిస్తే అది ఒక కథాగమనంగా మాత్రమే ఉంటుంది తప్పితే ఇంకా దానిలో వేదానికి సంబంధించినటువంటి విషయం కనిపించదు. ఆత్మ అనేటువంటిది సర్వప్రపంచ దేహాదులు అనేటువంటి వాటిలో వ్యాపించి అంతర్గతమై ఉంటుంది.
ఈ నిషాదుడు అనేటువంటి వాడు భగవంతుడు అక్షరుడు. దేహమనే ఈ వృక్షమునే ఆధారం చేసుకొని మమత అహంకార అవిద్యాక్రాంతుడైన క్షరుడగు జీవుని పురుషోత్తమ ప్రాప్తి అందుటకు అవిద్యామూర్తి చేయుటకు యోగ్యత కొరకు నిరీక్షిస్తూ ఉంటాడు. ఆ ఒక పక్షిని ఎలా కొట్టాలి అనేటువంటి దాని గురించి, ఈ అవిద్యను ఎలా వీడిలో నుంచి తొలగించాలి అనేటువంటి దాని గురించి ఈ యొక్క నిషాదుడు చూస్తూ ఉంటాడు. నిషాదుడు కూడా విష్ణువే కాబట్టి ఈ జీవుడిలో ఈ ఒక్క అవిద్య ఇంతలాగా పెరిగిపోయింది ఏంటి, వీడు విద్యావంతుడవుతాడు అనేటువంటి వీడికి ఎప్పుడు జ్ఞానం కలుగుతుంది అనేటువంటి సందేహంతో ఈ యొక్క విరాట్ పురుషుడు చాలా నిశితంగా పరిశీలిస్తూ నిరీక్షిస్తూ ఉంటాడు. ఈ అజ్ఞానం అనేటువంటి పక్షిని ఎప్పటికైనా సరే కొట్టాలి అనేటువంటి పరిస్థితిలో క్షరునికి కృతార్థుని చేసే వరకు అక్షరుడు అతనికి వెంట నుండి తరడము కొరకు వేచి ఉండి పురుషోత్తముని చేర్చవలసిన బాధ్యత ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క పురుషోత్తముడైనటువంటి ఈ యొక్క ఈ దేహ ప్రపంచమున పురుషుడు అనేటువంటి వాడు ఉన్నాడో ఆ పురుషుడిని పురుషోత్తముడికి చేర్చవలసినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతని తీసుకోవటం మూలంగా సరైన సమయాన్ని గురించి చూసి ఈ యొక్క నిషాతుడు ఆ ఆడపక్షిని కొట్టడం జరిగింది. అంటే ప్రకృతిని మాత్రమే ఈ నిషాతుడు అనేటువంటి వాడు ఈ యొక్క తన బాణం చేతన దాన్ని గాయపరచటం చేయటం జరిగింది. అంత తప్పితే పురుషోత్తముని ఇతడు గాయపరచలేదు. ఈ దేహమనే చెట్టును తీసుకొనటం మూలంగా ఆ చెట్టును ఆశ్రయించుకున్నటువంటి జీవుడు అవిద్యాయుతుడయ్యి మగపిట్టగాను జడమనేటువంటి ఆడపిట్టగాను తీసుకొనబడుతోంది. అవిద్య నుంచి జీవుని ముక్తిని పొందించుటకు క్షరుడైనటువంటి ఈ యొక్క విష్ణువు నిషాద శబ్దంతో ఉన్నటువంటి వాడు పక్వస్థితిలో ఆ జీవుని అవిద్య నుంచి తొలగించి పురుషుని పురుషోత్తముని ప్రాప్తిని అందించి తన కర్తవ్యం నెరవేర్చుకుంటాడు. ఆ విద్య ఏదైతే వీడికి జ్ఞానము లేనిదుందో ఆ అవిద్య విముక్తియే కదా మోక్షము అని చెప్పేటువంటిది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము. ఏదైతే అవిద్య ఉన్నదో ఆ అవిద్యను తొలగించుకునటమే కదా మోక్షము అనేటువంటిది వస్తుంది. తప్పితే మోక్షం అంటే ఇది మరణం కాదయ్యా అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వాల్మీకి మహర్షి ఈ ఆత్మని గురించి చెప్తున్నటువంటి విషయం. ఆత్మ అవిద్యలో మునిగిపోయినప్పుడు దాన్ని ఈ నిషాతుడు అనేటువంటి వాడు ఎలా ఉద్ధరించి పురుషోత్తమ ప్రాప్తిని పొందేటట్లుగా చేస్తాడు అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్పటం జరుగుతోంది. దీన్ని తీసుకునే గజేంద్ర మోక్షము అనేటువంటిది చెప్పటం జరిగింది. ఈ గజేంద్ర మోక్షము అనేటువంటి దానిలో ఈ ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఈ రాజు ఆ ఒక్క ఋషి వచ్చినప్పుడు ఆయన గుర్తించి ఈయన లేవకుండా ఆయన అవమానించాడనేటువంటి పరిస్థితిలో నీవు ఏనుగు వైపు అని చెప్పేసి ఆయన శపించటం జరిగింది. ఆ శపించటం జరిగిన తర్వాత ఈ యొక్క ఏనుగుగా ఈయన ముక్తి పొందటానికి అరణ్యము అనేటువంటిది ఏంటంటే ఈ అరణ్యానికి వచ్చేటప్పటికి కూడా ఏదైతే అశ్వత్థ వృక్షము అనేటువంటిది ఉంటుందో ఆ అరణ్యము అనేటువంటి దాంట్లో
రణము లేనటువంటిది, అంటే ఘర్షణ అనేటువంటిది లేనటువంటి దాన్ని అరణ్యము అని చెప్పేసి అంటారు. ఘర్షణ ఎక్కడొస్తుంది అనేటువంటిది ఏంటంటే, ఈ యొక్క జీవుడికి ఆత్మకి కూడా ఈ యొక్క ఉపాధులలో ఉన్నప్పుడు అవిద్యని తొలగించటానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ యొక్క జీవుణ్ణి ఉద్ధరించాలి అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నిశాతుడైనటువంటి ఆత్మ ఈ యొక్క జీవుడితో ఘర్షణ పడుతూ ఉంటుంది. ఈ ఘర్షణనే యుద్ధము అని చెప్పేసి అని అంటాము. ఈ యొక్క యుద్ధంలో ఏమవుతుందంటే, ఈ యొక్క జీవుణ్ణి ఓడించి శరణాగతి వైపు తీసుకొచ్చి ఈ యొక్క పురుషోత్తమ ప్రాప్తి వైపు తీసుకుని వెళ్ళటం జీవుడిని ఈ యొక్క నిషాతుడు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఈ ఆత్మ అటువంటి పని చేస్తుంది. ఈ ఆత్మ పని చెయ్యాలి అని అంటే పోరాటము లేనటువంటి వర్గ పోరాటము లేనటువంటిది, అంటే యుద్ధం అనేటువంటి ప్రదేశము లేనటువంటిది ఎక్కడయ్యా అని అంటే అరణ్యము అనేటువంటి దాంట్లో అశ్వత్థము అంటే ఈ యొక్క రావి చెట్టు అనేటువంటి వాటి గురించి చెప్పటం జరుగుతూ ఉంటుంది. ప్రియమైన ఆత్మబంధువులారా, ఇక్కడ ఈ యొక్క దీనికి వచ్చేటప్పటికీ ఈ ఆత్మ గురించి చెప్పవలసిన దానికి వచ్చేటప్పటికీ ఈ యొక్క క్షరుడు అయినటువంటి అక్షరం దగ్గర నుంచి ప్రారంభిస్తే పురుషోత్తమ ప్రాప్తి వరకు చెప్పుకొచ్చేటువంటి దాన్ని ఈ క్షరము అనేటువంటి నశింపదు అనేటువంటి చెప్పేటువంటి ఏది నశింపదు? ఆత్మ ఎప్పుడూ కూడా నశించదు అని చెప్పిన ఆత్మ నశించదు, ప్రకృతి కూడా నశించదు అనేటువంటి విషయాన్ని చెప్పాలి అని అంటే దీనికి చాలా లోతుగా వెళ్ళి చాలా సమయాన్ని తీసుకుంటే కానీ దీన్ని అంత తొందరగా చెప్పటం అనేటువంటి విషయం కుదరనటువంటి విషయము. అంటే పుట్టగానే పిల్లవాడికి ఒక్కసారిగా అన్నప్రాచనాడే ఆవకాయ అన్నం పెడతామన్నట్టుగా ప్రారంభిస్తే ఇది అయ్యేటువంటి పని కాదు. కాబట్టి కొంత సమయం తీసుకుంటూ కొంచెంగా దీన్ని ఆత్మని తెలుసుకుంటూ ఈ ఆత్మతో పాటు ఈ క్షరుడైనటువంటి వీడి గురించి మనం తెలుసుకుంటూ ఈ క్షరుడైనటువంటి అక్షరుడు నిశాదరుడిగా ఎలాగైతే ఈ యొక్క జీవుడిని పురుషోత్తమ ప్రాప్తి వైపు తీసుకొచ్చాడు అనేటువంటి ఈ కథాగమనమే రామాయణ భారతాల్లో ఉన్నటువంటి కథాగమనము. అంత తప్పితే రామాయణంలో సీతను ఎత్తుకెళ్ళిపోయాడని చెప్పి అవిద్యాపరాయణుడైపోయి రాముడు రావణాసుడితో యుద్ధం చేయలేదు. వీటి గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం ప్రశాంత చిత్తంతో మనకున్నటువంటి బాధ్యతలన్నింటినీ కూడా నిర్వర్తింపచేస్తూ మనకున్నటువంటి సమయపాలనలో కథలుగా కాకుండా ఈ కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలన్నింటినీ కూడా మనం వినటానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు వేద విద్య అయినటువంటి రామాయణంలో ఉన్నటువంటి ఉపనిషత్తుల సారాంశం ఏమిటి అనేటువంటిది మనకి గోచరమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయం. ఈ అరణ్యము అనేటువంటి దాంట్లోకి వెళ్ళేటప్పటికీ ఈ జీవుడికి ఈ ఆత్మకి కూడా అక్కడ రణము అనేటువంటి లేదు. ఎప్పుడూ కూడా అరణ్యంలో పోరు సల్పరు. ఆ పోరు వర్గము సల్పలేనటువంటి దాన్నే ఆ రణ్యము అనేటువంటిది అక్కడ చెప్పబడుతున్నటువంటి ఆత్మ జీవుడు కలిసి రమించేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ రెండూ కలిసి జీవానుభూతితో ఎలాగైతే ఒకదానికొకటి పనివేసుకుని ఉంటాయో దాన్ని రమించటము అని చెప్పేసి అని అంటారు. దాన్నే ఆనందము అని చెప్పేసి అని అంటారు. అంటే ఈ రాముడు అనేటువంటి పేరుకి అర్థం ఏమిటంటే రామభద్ర అనేటువంటిది
ఈ భద్రమైనటువంటిది, నాశనం లేనటువంటిది ఏమిటి అంటే ఆనందము. ఈ ఆనందం అనేటువంటిది ఏంటంటే రామ అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో, ఈ రామ అనేటువంటి శబ్దము ఆనందానికి ప్రతిరూపముగా ఉపయోగించినటువంటి పదము అనేటువంటిది ఈ ఒక వేదము చెప్తున్నటువంటిది తప్పితే ఒక మనిషికి పెట్టినటువంటి పేరు రాముడు అనేటువంటి పేరు కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే మన జీవితాలు చరితార్థం అవుతాయి. అంతవరకు కూడా ఈ యొక్క రామాయణము కానీ భారత కథలు కానీ మనం వినటం మూలంగా మనకు వచ్చేది ఏంటంటే, ఈ యొక్క అయ్యలరాజు రామభద్రుడు వారు రాసినట్టుగా రాఘవ పాండవీయము అనేటువంటి పుస్తకాన్ని గ్రంథాన్ని రచించడం జరిగింది. రామాయణానికి భారతానికి కూడా తేడా లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ, అందులో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఒకటే అనేటువంటి విషయాన్ని ఈ అయ్యలరాజు రామభద్రుడు అనేటువంటి ఈయన ఈ రాఘవ పాండవీయము అనేటువంటి గ్రంథాన్ని రాయటం జరిగింది. ఇవి ఏవీ తెలియలేనటువంటి వాళ్ళు ప్రారంభించేటువంటి వాటి మూలంగా ఏమవుతుందంటే, మనం కథలను వినటానికే మనం ఉత్సాహాన్ని చూపిస్తున్నాం తప్పితే కథలలో ఉన్నటువంటి అంతర్భాగాల గురించి తెలుసుకుందాము అనేటువంటి ఉత్సాహాన్ని మనం ఎక్కడా కూడా చూపించట్లేదు. కనుక ఈ యొక్క ఆశ్రితదేవ వారి తాలూకు సౌజన్యంతో కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలను తెలుసుకొని మన తాలూకు ఆత్మలు ఉన్నత స్థితిని పొందేటట్లుగా మన తాలూకు కార్యక్రమాలని రూపుదిద్దుకొని ఆ అయ్యప్ప అనేటువంటి ఆ స్వామి అనుగ్రహంతో ఆ నయన కాంతుల వెలుగులో మనకి దారి చూపిస్తూ ఈ కథలలో ఉన్నటువంటి అంతర్భాగాల్ని మనం వాటిని తెలుసుకుని మన జీవితాలని చరితార్థం చేసుకుందాం. అంటే మోక్షం అంటే మరణం కాదు అన్నటువంటిదిలాగా వీటిని మనం మోక్షం వైపు నడుపుకుని మోక్షప్రదాయకనే శరణమయ్యప్ప అని అంటాము. కనుక వీటన్నింటిని గురించి ప్రశాంతంగా సమయాన్ని వెచ్చించుకుని వీటిని మనం వినటానికి ప్రయత్నం చేద్దాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.